సినిమా. అప్పటికే 1000 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అన్నది మాట. అందులో బన్నీ రెమ్యునరేషన్ 300 కోట్లు. ఈ క్రమంలోనే బన్నీ రెమ్యునరేషన్ నెట్టింట చిన్నపాటి చర్చను రగిల్చింది. ఆయన రెమ్యునరేషన్ ఫిగర్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. అయితే ఈ రెమ్యునరేషన్ పక్కకు పెడితే బన్నీకి అంతకు మించి రేంజ్ అండ్ క్రేజ్ ఈ సినిమాతో వచ్చింది. గ్లోబల్ రేంజ్ కు బన్నీ చేరుకున్నాడని వరల్డ్ వైడ్ పుష్ప 2 క్రేజ్ చూస్తే చెప్పొచ్చు. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులు ఏమంటున్నారో చూస్తే మీ మతి పోవాల్సిందే. ఎందుకంటే కొందరు కాంతారాకు 100 రెట్లు ఎక్కువగా ఉంది అంటే, మరికొందరు బొక్కలా ఉంది, ఇది ఒక సినిమానైనా, స్టోరీ లేదు, టైం బొక్క, మనీ బొక్క, చెప్పాలంటే ఇది ఒక చెత్త సినిమా, ఇంటికి వెళ్ళి జెండు బాంబ్ పెట్టుకుంటామంటూ జెండు బాంబ్ రాసుకోవాలి అంతే. మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ కన్ఫ్యూజన్ అంతా వద్దని అసలు పుష్ప 2 బెస్ట్ జెన్యూ రివ్యూ మీకోసం. ఏంటండి అది? అమ్మో, మెంటల్ పడేసిలో అల్లు అర్జున్ కెరియర్ లో మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు లాస్ట్ ఫైట్ చూస్తుంటే ఒక సింహం ఎట్లా కొట్లాడుతుంది అట్లా చూపించిండు. మనకు సినిమా బాగుంది. సారీ సీన్, ఫైట్ సీన్ చాలా బాగుంది. సూపర్ డైరెక్షన్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అంతా సూపర్. అల్లు అర్జున్ డాన్స్, అల్లు అర్జున్ ఫైట్, అల్లు అర్జున్ ఫుల్ మూవీ అల్లు అర్జున్. ఓజీని అయితే పవన్ కళ్యాణ్ అయితే బీట్ చేయలేరు అన్న. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. ఓజీని అయితే బీట్ చేయదు. చాలా మందికి నేను ఒకటే చెప్తాను, థియేటర్ లో సినిమా చూసే ప్రతి ఒక్కరికి సినిమా బాగుంది బాలేదు అనేది మీ ఇష్టం, మీ ఒపీనియన్ ని మీ ఇష్టంలా చెప్పండి, బట్ దీన్ని మాత్రం డోంట్ ట్రోల్ ఇట్. ఓవరాల్ గా ఈ రివ్యూస్ చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఒకలాగా, న్యూట్రల్ ప్రేక్షకులు ఇంకొకలాగా అల్లు అర్జున్ కి విరుద్ధంగా రివ్యూలు ఇచ్చేవారు మరోలా ఇస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా సాధారణ ప్రేక్షకుల మాట ఒకేలా ఉంది. సినిమా పిచ్చెక్కేస్తుందని, అల్లు అర్జున్ యాక్టింగ్ ఈ సినిమాలో వేరే లెవెల్ ఉంటుందంటున్నారు. కానీ కొందరు కక్షగట్టుకొని కూసున్న వాళ్ళు మాటలు మాత్రం పిచ్చి సినిమా, స్టోరీ ఏం లేదని నెగటివ్ కామెంట్స్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఓవరాల్ గా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.